బ్రేకింగ్ న్యూస్. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దుబాయ్లోని హోటల్పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక దాడితో అగ్రరాజ్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. దుబాయ్ అంటేనే ఎత్తైన భవనాలకు, పర్యాటకానికి నిలయం. అలాంటి చోట బాంబుల మోత వినిపించడంతో పర్యాటకులు చెల్లాచెదురయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ స్థిరపడిన వేలాది మంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు కూడా తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. పామిన్ దుబాయ్ హోటల్ పైన ఇరాన్ మిస్సైళ్లు పేలాయి. దీంతో ప్రజలు ఆహాకారాలు చేస్తూ చెల్లాచెదురయ్యారు. అబుదాబి, దోహా, రియాద్ పైన దాడులు చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న మంచు విష్ణు అక్కడ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయో తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆకాశంలో మిసైల్ కనిపిస్తున్నాయని, వాటిని అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో ఇల్లు కదులుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదన్నారు. శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ప్రజల్ని సురక్షితంగా ఉంచుతున్న యుఏఈ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితం ఎంత సున్నితమైనదో ఇటువంటి క్షణాలు మనకు గుర్తు చేస్తాయన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దుబాయ్లోని హోటల్పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక దాడితో అక్కడ అగ్రరాజ్యాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. దుబాయ్ అంటేనే ఎత్తైన భవనాలకు, పర్యాటకానికి నిలయం. ఇక అలాంటి చోట బాంబుల మోత వినిపించడంతో పర్యాటకులు చెల్లాచెదురయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ స్థిరపడిన వేలాది మంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు గల్ఫ్ దేశాలు పరస్పర దాడులతో అయితే అక్కడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. దుబాయ్లోని ఓ హోటల్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇటు అక్కడే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువుల కోసం కూడా ఇక్కడ కొంతమంది ఆందోళనలు అయితే గురవుతున్నారు. పామిన్ దుబాయ్ హోటల్పై అయితే ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తుంది. ఇటు ఇరాన్ మిసైల్ అయితే అక్కడ పేలాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజల ఆహాకారాలు చేస్తూ చెల్లాచెదరైపోయారు. ప్రధానంగా దుబాయ్లోని అబుదాబి, దోహా, రియాద్ పైనే ఇటు ఇరాన్ దాడులు చేస్తూ వస్తోంది. ఇటు ఈ దాడులకు సంబంధించి కూడా పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న మంచు విష్ణు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఆయన అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అన్నిటిని కూడా వివరిస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అన్ని ఎంతో భయంకరంగా ఉన్నాయో తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆకాశంలో మిసైల్స్ కనిపిస్తున్నాయి, వాటిని అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో అక్కడ ఉన్న ఇళ్లన్నీ కూడా కదులుతున్నాయి. ప్రపంచంలో ఏ బిడ్డ కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించిన శబ్దాలు వినకూడదు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రెజెంట్ ఇటు దుబాయ్ హోటల్లోని ఇరాన్ అయితే ప్రస్తుతం పామిన్ హోటల్ పై అయితే దాడులు చేస్తూ వస్తుంది.
وجاوي حتى لعندنا لعندنا الان نحن نصور. దీనిపై స్పందించేందుకు మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి జమాత్ బాసి ప్రవీణ్ గారు. నమస్తే అండి. ఎస్ ప్రవీణ్ గారు. ఎస్ ప్రవీణ్ గారు, నమస్తే అండి. ప్రవీణ్ గారు, వాయిస్ వినిపిస్తుందా అండి? ఇక ప్రజెంట్ ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో అయితే గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఇటు ఈ దాడులకి సంబంధించి కూడా అక్కడ ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురై భయాందోళనకు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దుబాయ్లోని ఒక హోటల్ పై అయితే ఇవాళ ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఆకస్మిక దాడులతో అగ్రరాజ్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఎక్కడ ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా వాళ్ళంతా అప్రమత్తమయ్యారు. ఇటు ముందుగానే ఏవైతే దుబాయ్లోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లోనే నిలిపివేశారు. ఇటు అమెరికా నుంచి ఇండియాకి రావాల్సిన ఫ్లైట్స్ అన్నీ కూడా అబుదాబిలోనే నిలిపివేశారు. ప్రజెంట్ ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులంతా పడిగాపులు కాస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇటు ఇరాన్, యుఏఈ మధ్య ఏదైతే ఒప్పందం ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ భీకరమైన దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇటు దుబాయ్లోని ప్రస్తుతం అయితే ఈ బాంబుల మోత దద్దరిల్లిపోతుందని చెప్పుకోవాలి. ఇటు ఈ దాడులకు సంబంధించి హీరో మంచు విష్ణు కూడా స్పందించారు. ఇటు ఆ మిసైల్స్ ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొన్న క్రమంలో వాటి నుంచి వచ్చే శబ్దం ఎంతటి ఘోర ప్రమాదానికి దారితీస్తుందో ఆ శబ్దాలు వినకూడదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇటు గల్ఫ్ దేశాలు పరస్పర దాడులతో అయితే ఉలిక్కి పడుతూ ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు కూడా తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. ఇటు ఇక్కడి నుంచి వెళ్లి తెలుగు ప్రజలు దుబాయ్లో స్థిరపడిన వాళ్ళు కూడా ప్రజెంట్ భయాందోళనలో ఉన్నారు. ఇటు దుబాయ్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా అందరూ సురక్షితంగా ఉండాలి అంటూ అక్కడ ఉన్న దుబాయ్ గవర్నమెంట్కి, దుబాయ్ రాష్ట్రం ఏదైతే అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా తిరిగి అటాక్స్ ని ప్రారంభించిందో ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదు అంటూ కూడా వాళ్ళపై అయితే ప్రజెంట్ సెక్యూరిటీని కూడా విధించింది. ఇటు దాడులపై అయితే మంచు విష్ణు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పామిన్ దుబాయ్ హోటల్ పైన ఇరాన్ మిసైల్ అయితే పేలాయి. దీంతో ప్రజలు అక్కడ ఆహాకారాలు చేస్తూ చెల్లా చెదరైపోయారు. ప్రధానంగా దుబాయ్ అంటేనే ఒక టూరిస్ట్ ప్లేస్, టూరిస్టులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ టూరిస్టులంతా కూడా ఈ విధంగా ఒక్కసారిగా ఇరాన్ అక్కడ దాడి చేయడంతో వాళ్ళంతా చెల్లా చెదరైపోయారు. ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొన్ని ఫ్లైట్స్ ను కూడా అక్కడ నిలిపివేశారు. ఎయిర్పోర్ట్స్ ను కూడా మూసివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. Shut up.